ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌లో ఎవరైతే ఆంటీలెనకాల తిరిగే ఒక కుర్రోడుంటాడో, ఆ కుర్రోడికి ఈ వీడియోని షేర్ చేయటం అయితే మర్చిపోకండి. నేనెందుకు ఇలాగంటున్నానో ఈ వీడియో లాస్ట్‌లో మీకే అర్థమవుతుంది. అయితే ఈ వీడియోలో మనం ఒక వెబ్ సీరీస్‌లోని ఒక ఎపిసోడ్‌నైతే ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాము. చాలా ఇంట్రెస్టింగ్‌గా, చాలా సస్పెన్స్‌గా అయితే ఉంటుంది. అలాగే ఈ వెబ్ సీరీస్ నేము, అలాగే ఎపిసోడ్ నేము డిస్క్రిప్షన్‌లో ఉంటుంది చూడండి. మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే మనకి స్టార్టింగ్ సీన్‌లోని కృణాల్ అనే ఒక స్టూడెంట్‌ని చూపిస్తాడు. ఈ కృణాలు చాలా డీసెంట్‌గా ఉండే అబ్బాయి. నీట్‌గా కళ్ళజోడు పెట్టుకుని బాగా చదువుకుంటూ ఉంటాడు. కానీ ఇతని క్లాస్‌లో ఉన్న మిగతా స్టూడెంట్స్ అందరూని ఎవరో ఒక అమ్మాయిని పటాయించి వాళ్ళతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ కృణాల్‌కి మాత్రం ఎటువంటి గర్ల్ ఫ్రెండ్ ఉండదు. కృణాల్ క్లాస్‌లో ఉండే అబ్బాయిలు కూడా కృణాల్‌ని ఎంతో దారుణంగా ఏడిపిస్తూ ఉంటాడు. మొగతనం లేనోడు, అమ్మాయిల్ని పనైనోడు, చేతగానోడు అని బోర్డ్స్ పైన రాస్తూ కృణాల్‌ని ఎప్పుడూ ఏడిపిస్తూ ఉంటాడు. దానివలన కృణాలు చాలా కృంగి కుసించిపోతూ ఉంటాడు. ఎవరికీ తెలియకుండా బాత్రూంలోకి వెళ్లి వేడిస్తూ ఉంటాడు. నాకు కూడా ఒక అమ్మాయి దొరికితే బాగున్ను. నేనెంతో మంచివాడిని, బాగా చదువొచ్చిన వాడిని. నాకెందుకు అమ్మాయిలు పడతలేదు అని ప్రతి క్షణం చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే మొత్తం ఆ కాలేజ్ అంతట్లోని కృణాల్‌కి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. అయితే ఈ ఫ్రెండ్‌కి కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. కుణాల్‌కి మాత్రం లేదు కాబట్టి కృణాలు తన ఫ్రెండ్‌ని కలిసినప్పుడు కూడా బాధపడుతూ ఉంటాడు. తర్వాత సీన్‌లో కృణాలు ఇంటికి వెళ్లి ఫేస్‌బుక్‌లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని తనకి నచ్చిన ఒక అమ్మాయికి రిక్వెస్ట్ పంపిస్తాడు. అయితే ఫేస్‌బుక్‌లో కూడా ఆ అమ్మాయి కృణాల్‌ని రిజెక్ట్ చేస్తుంది. కృణాలు ఈ సిట్యుయేషన్‌లో ఇంకా బాధపడతాడు. ఫేస్‌బుక్‌లో కూడా నన్ను ఏ అమ్మాయి లైక్ చేయట్లేదని చాలా బాధపడుతూ ఉంటాడు. తర్వాత రోజు కృణాలు క్లాస్‌కి వెళ్ళినప్పుడు ప్రతి క్లాస్‌లోని ఒక దూలోడు ఉంటాడు గదా! ఆ దూలోడు కృణాల్ దగ్గరికి వచ్చి, "అరే! ఆ అమ్మాయి చూడు నిన్ను డేట్‌కి రమ్మంటుంది" అని ఒక అమ్మాయికి కావాలని కృణాల్‌ని రెచ్చగొట్టమని చెప్తాడు. ఆ అమ్మాయి కృణాల్‌కి సైగలు చేస్తూ ఉంటుంది. అయితే కృణాలు ఆ అమ్మాయిని చూసి, "ఏంటి నన్ను పిలుస్తుంది" అని ఆనందపడతాడు. ఈ దూలోడు ఎవడైతే ఉన్నాడో, "ఆ అమ్మాయి నిన్ను డేట్‌కి పిలుస్తుంది ఎళ్తావా?" అని అడిగితే, "నీ కృణాల్ కూడా వెళ్తాను" అని అంటాడు. అప్పుడు ఈ దూలోడు ఎవరైతే ఉన్నాడో, "ఏడ్సేవులే ఆ అమ్మాయిని నేను సెట్ చేశాను. నీ మొహానికి అసలు అమ్మాయిలు పడతాడ్రా పిల్ల నా కొడకా" అని తిడతాడు. అయితే కృణాల్‌కి చాలా బాధేసి, "నేను కూడా నీ ఏజ్ ఉన్నవాడినే. చూస్తా ఉండు నేను కూడా ఒక అమ్మాయిని పటాయించి నీ ముందుకొస్తాను. అప్పుడు నువ్వు ఏ మొహం పెట్టుకొని నన్ను చూస్తావో నేను చూస్తాను" అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కృణాలు వార్నింగ్ అయితే ఇచ్చాడు కానీ అమ్మాయిల్ని పటాయించటం అంత ఈజీ కాదు అని కృణాల్‌కి తెలుసు. అందుకు ఇంటికి వెళ్లి ఒక డేటింగ్ వెబ్‌సైట్‌లోని అకౌంట్ క్రియేట్ చేసుకుంటాడు. అకౌంట్ క్రియేట్ చేసుకొని ఎవరన్నా నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాడేమో అని వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే కృణాల్‌కి ఒక అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది. కృణాల్ కూడా రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేస్తాడు. అయితే ఆ అమ్మాయి ఏజ్ వచ్చేసి 37 ఇయర్స్. కృణాల్ ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్ మాత్రమే. అప్పుడే వెంటనే ఆ అమ్మాయి దగ్గర నుంచి వీడియో కాల్ రిక్వెస్ట్ వస్తుంది. కృణాల్ కూడా ఆ రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేస్తాడు. అయితే ఆ అమ్మాయి ఏజ్ 37 ఇయర్స్ గాని చూడడానికి ఆ అమ్మాయి చాలా అందంగా, చాలా యంగ్‌గా ఉంటుంది. కృణాలు ఆ యాంటీని చూసి షాక్ అయిపోతాడు. చాలా ఆనందపడతాడు. "నువ్వు ఎక్కడ ఉంటావు?" అని ఆ అమ్మాయి అడిగితే కృణాల్ "నేను ముంబైలో ఉంటాను" అని చెప్తాడు. ఆ అమ్మాయి కూడా "నేను యూకేలో ఉంటాను. కానీ ఒక 6 నెలల పని కోసం నేను ముంబై వచ్చాను. నాకు ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేదు. మనమిద్దరం రేపు కలుద్దామా అని అడుగుతుంది. కృణాల్ కూడా ఓకే అని అంటాడు. అయితే ఆ అమ్మాయి కృణాల్‌ని చాలా అందంగా ఉన్నావు. నువ్వు చాలా అమాయకంగా చాలా క్యూట్‌గా ఉన్నావు అని పొగిడితే కృణాల్ కూడా చిలిపి చిలిపిగా నవ్వుకుంటూ ఉంటాడు. తర్వాత కృణాలు ఆ అమ్మాయిని అడుగుతాడు. "నువ్వు ఏం చేస్తూ ఉంటావు" అని. ఆ అమ్మాయి "నేను గిటార్‌ని ప్లే చేస్తూ ఉంటాను. ఇక్కడ నాకు ఒక 6 నెలల షెడ్యూల్ ఉంది. అందుకే ఇక్కడ నేను గిటార్ ప్లే చేయడానికి వచ్చాను" అని ఆ అమ్మాయి చెప్తుంది. ఇక ఆ తర్వాత రోజు ఆ అమ్మాయి కృణాలు ఒక ప్లేస్‌లో కలుస్తాడు. అక్కడ ఆ అమ్మాయి గిటార్‌ని ప్లే చేస్తూ ఉంటుంది. ఒకవైపు కృణాల్‌డు ఆ అమ్మాయినే చూస్తూ మైమరిచిపోతూ ఉంటాడు. ఇన్నాళ్లకి నా పొలంలో మొలకలు వచ్చినాయని అనుకుంటూ ఉంటాడు. అయితే ఈ సీన్‌లోని కృణాల్‌డు ఆ అమ్మాయి ఏజ్‌ని పూర్తిగా ఇగ్నోర్ చేసేస్తాడు. దొరికిందే ప్రసాదం అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. ఇక ఆ రోజు నుంచి మొదలెట్టి ఒక వారం రోజుల వరకు వీళ్ళిద్దరూని తిరిగిన చోటు తిరగకుండా మొత్తం ఆ సిటీ అంతా చుట్టేస్తారు. లాస్ట్‌లోని ఆ అమ్మాయి కృణాల్‌ని హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తుంది. అయితే బయట ఆ దూలోడు ఉంటాడు. రొనాల్డో ఆ డోలర్ దగ్గరికి వెళ్లి ఏమీ మాట్లాడకుండా జస్ట్ కాలర్ ఎగరేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ దోలడు కూడాని కృణాల్‌ని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే కృణాల్‌డు ఒక మంచి అమ్మాయిని పటాయించాడు కాబట్టి. ఇంతకీ ఆ అమ్మాయి పేరొచ్చేసి ట్రేసీ. అయితే ట్రేసీ కునాల్‌తో చెప్తుంది.
నాకు రేపొద్దున్న గోవా ఎళ్ళే పని ఉంది. అక్కడ నాకు ఒక షో ఉంది. నువ్వు నాతో పాటు రావచ్చు కదా అని అడుగుతేని కృణాల్‌డో కూడా దానికి ఓకే అని చెప్తాడు. అయితే ట్రేసీ కృణాల్‌తో అంటుంది, "నువ్వొక్కడివే అయితే ఏం బాగుంటుంది. మీ ఫ్రెండ్స్‌ని కూడా తీసుకురా. గోవాలో మనం ఫుల్‌గా ఎంజాయ్ చేద్దాము. ఒక పెద్ద రిసార్ట్‌ని నేను బుక్ చేశాను. అక్కడ లొకేషన్స్ చాలా బాగుంటాయి. ఫుల్‌గా ఎంజాయ్ చేద్దాం. మీ ఫ్రెండ్స్‌ని కూడా తీసుకురా" అంటే కృణాల్‌డో కూడా ఓకే అని అంటాడు. తర్వాత కృణాల్‌డో తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి, "ట్రేసీ ఇలా గోవాలోని ఒక పెద్ద రిసార్ట్ బుక్ చేసింది. మనం వెళ్దాము" అని అంటాడు. అయితే కృణాల్‌డో ఫ్రెండ్ మాత్రం ఎళ్దామా? వద్దా? అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అతని గర్ల్ ఫ్రెండ్ మాత్రం మనం కూడా వెళ్దాం. గోవా చాలా బాగుంటుంది అంట అని అంటుంది. ఇక కృణాల్ ఫ్రెండ్ కూడా సరే నేను కూడా వస్తాను అని అంటాడు. ఇంకా ఆ తర్వాత రోజు గోవా వెళ్ళటానికి అందరూ రెడీ అవుతాడు. అప్పుడే కృణాల్‌కి ట్రేసీ నుంచి కాల్ వస్తుంది. ట్రేసీ అంటుంది, "నేను ఈరోజు మీతో పాటు రావడం కుదరదు. నాకు ఇక్కడ ఒక పని పడింది. నువ్వు ఏమీ అనుకోకు కృణాల్డ్. నువ్వు నా లగేజ్‌ని పట్టుకు వెళ్ళిపో. నేను ఈరోజు నైట్‌కి ఫ్లైట్ ఎక్కి మీ దగ్గరికి నేను రీచ్ అవుతాను. నేనిలా చెప్తున్నందుకు చాలా సారీ. నేను నా బ్యాగ్‌నంతా ప్యాక్ చేసి నా రూమ్‌లో పెట్టాను. దాన్ని నువ్వు పట్టుకు వెళ్ళిపోవా? ఏం చేయను నాకు పని పడింది" అని ట్రేసీ అంటుంది. అయితే ఈ సిట్యుయేషన్‌లో నీ కృణాల్డో చాలా హర్ట్ అవుతాడు. కానీ ఇంకా ఏమీ చేయలేక ట్రేసీ రూమ్‌కి వెళ్లి తన బ్యాగ్‌ని తీసుకుని గోవాకి బయలుదేరతాడు. నెక్స్ట్ సీన్‌లోని కృణాల్డో గోవాకి వెళ్ళిపోయి ఉంటాడు. అప్పుడే ట్రేసీ నుంచి కృణాల్డ్‌కి కాల్ వస్తుంది. ట్రేసీ కృణాల్డ్‌తో అంటుంది, "నువ్వు గోవా వెళ్ళిపోయావు కదా! బ్యాగ్ నీతోనే ఉందా?" అని అడుగుతుంది. "హా! బ్యాగ్ నాతోనే ఉంది. నువ్వెక్కడ ఉన్నావు?" అని అంటేని, "నేను ఫ్లైట్ ఎక్కుతున్నాను. ఈవినింగ్ కల్లా నీ దగ్గరికి చేరుకుంటాను" అని చెప్పి కృణాల్డో మాట్లాడుతూ ఉండగానే ట్రేసీ ఫోన్‌ని కట్ చేసేస్తుంది. ఆ రోజు సాయంత్రం ట్రేసీ మళ్ళా కృణాల్డ్‌కి కాల్ చేస్తుంది. కృణాల్డో కాల్ లిఫ్ట్ చేయగానే ట్రేసీ "నువ్వెక్కడ ఉన్నావు?" అని అడుగుతుంది. కృణాల్డో "నేను షాక్‌లో ఉన్నాను" అంటేని ట్రేసీ "నా బ్యాగ్ నా రూమ్‌లోనే ఉందా?" అని అడుగుతుంది. ఈ సిట్యుయేషన్‌లో నీ కృణాల్డ్‌కి చాలా కోపమొస్తుంది. "ఎప్పుడూ బ్యాగు బ్యాగు అంటావేంటి? నన్నసల పట్టించుకుంటలేదేంటి? నాకన్నా బ్యాగ్ ఎక్కువ" అని అంటాడు. ట్రేసీ "అయ్యో! సారీ. నువ్వు నా గురించి వెయిట్ చేస్తున్నావు అన్న విషయమే నేను మర్చిపోయాను. నీ దగ్గరికి వస్తున్నాను ఆగు" అని తర్వాత ట్రేసీ కృణాల్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ ట్రేసీ కృణాల్‌ని హగ్ చేసుకొని "నా బ్యాగు ఏ రూమ్‌లో ఉంది?" అని అడిగితేని కృణాల్డో "నా రూమ్‌లోనే ఉంది. నేను కూడా రానా?" అని అంటాడు. "లేదు అవసరం లేదు. నేనిప్పుడే వస్తాను ఆగు" అని ట్రేసీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కృణాల్డో చాలా హర్ట్ అవుతూ ఉంటాడు. తర్వాత ట్రేసీ కృణాల్డ్ దగ్గరికి వచ్చి "ఐయామ్ సారీ నేను చాలా లేట్ చేశాను" అని అక్కడ నుంచి వీళ్ళ నలుగురు మొత్తం ఆ గోవా అంతా ఫుల్‌గా తిరిగి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. ఆ రోజు నైటు కృణాల్డ్ ఫ్రెండ్ అలాగే తన గర్ల్ ఫ్రెండ్ రూమ్‌లో ఉండగానే బయట నుంచి ట్రేసీ డోర్‌ని కొడుతుంది. కృణాల్డ్ ఫ్రెండ్ డోర్ ఓపెన్ చేస్తే ట్రేసీ అతనితో అంటుంది, "నా డోర్ లాక్ పడిపోయింది. తీయడానికి రావటం లేదు. వచ్చి హెల్ప్ చేస్తావా? నా రూమ్‌లో నీ కృణాల్డ్ కూడా లేడు" అని అంటేని ఈ అమ్మాయి ట్రేసీతో అంటుంది, "కింద రిసెప్షన్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళతో చెప్పొచ్చు కదా!" అంటేని రిసెప్షన్ వాళ్ళు కూడా లేరు అని ట్రేసీ అంటుంది. ఇక కృణాల్ ఫ్రెండ్ "ఏమీ పర్లేదు. నేను డోర్ ఓపెన్ చేసి వస్తాను" అని వెళ్తాడు. అయితే ఈ సిట్యుయేషన్‌లోని ట్రేసీ కృణాల్డ్ ఫ్రెండ్‌ని లొంగ తీసుకుని అతనితో ఇంటిమేట్ అవుదామని అనుకుంటుంది. కరెక్ట్‌గా అదే టైంలోని బయట నుంచి కృణాల్డ్ డోర్‌ని కొడతాడు. అప్పుడు ట్రేసీ, కృణాల్డ్ ఫ్రెండ్ నార్మల్ అయిపోతారు. ట్రేసీ డోర్‌ని ఓపెన్ చేసి కృణాల్‌తో అంటుంది, "డోర్ లాక్ అయిపోయింది. అందుకే మీ ఫ్రెండ్ వచ్చి డోర్‌ని తీశాడు" అని చెప్తుంది. తర్వాత కృణాల్డ్ ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లోని కృణాల్డో ఫస్ట్ టైము ట్రేసీతో ఇంటిమేట్ అవుతాడు. ఆ రోజు మార్నింగ్ అయిపోతుంది. ట్రేసీ రెడీ అయిపోయి మంచం పైన కూర్చుని ఉంటుంది. ఆమె ఏడుస్తూ ఉంటుంది. కృణాల్డో "ఏమైంది?" అని ట్రేసీని అడుగుతేని "ఇక్కడ నేను గోవాలో ఒక ఈవెంట్ చేయడానికి వచ్చాను. కానీ ఇప్పుడు ఆ ఈవెంట్ లేదు" అని అంటున్నారు. "నేను ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చినందుకు నా కష్టం వృధా అయిపోయింది" అని ట్రేసీ బాధపడుతూ ఉంటే కృణాల్డ్ అంటాడు, "అయితే ఏమైంది? మనం గోవాలో ఫుల్‌గా ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం. ఈ ఈవెంట్ కాకపోతే ఇంకో ఈవెంటు" అని కృణాల్డో ట్రేసీకి ధైర్యం చెప్తారు. ఇంకా ఆ తర్వాత వీళ్ళ నలుగురు బీచ్ దగ్గర కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఒక అన్నోన్ వ్యక్తి ట్రేసీని పిలుస్తాడు. ట్రేసీ కూడా హాయ్ హాయ్ అని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. ట్రేసీ ఆ అబ్బాయిని ముద్దు పెట్టుకుంటుంది. కృణాల్డ్‌కి అది అసలు నచ్చదు. తర్వాత ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ట్రేసీ కూడా కృణాల్డ్ దగ్గరికి వచ్చి "నాకు గోవాలో ఇంకొక ఈవెంట్ తగిలింది. నేను ఇంకొక రోజు గోవాలో ఉండాలి" అని ట్రేసీ కృణాల్‌తో అంటేని "సరే అందులో ఏముంది? మేము ముగ్గురం కూడా నీతో పాటే గోవాలో ఉంటాం" అని అంటేని ఈ అమ్మాయి మాత్రం "నేను గోవాలో ఉండటం కుదరదు. ఎల్లుండి నాకు ఎగ్జామ్ ఉంది. కావాలంటే మీరు ఉండండి. నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతాను" అని అంటుంది. ముందు నుంచి ఈ అమ్మాయికి ట్రేసీ పద్ధతి అసలు నచ్చదు. అందుకే వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ట్రేసీ కృణాల్‌తో అంటుంది, "ఏమీ పర్వాలేదు. మీరు ముగ్గురు వెళ్ళిపోండి. నేను ఒక్కరోజు ఇక్కడ ఉండి ఈవెంట్ కంప్లీట్ చేసుకుని వచ్చేస్తాను. నువ్వు నాకు
నాకు ఇంకొక సహాయం చెయ్యాలి. నేను వచ్చేటప్పుడు లగేజ్‌ని తీసుకొస్తాం. నాకు కొద్దిగా కష్టం అవుతుంది. వెళ్ళేటప్పుడు నా బ్యాగ్‌ని నువ్వు పట్టుకు వెళ్ళిపో. ఆ ఒక్క హెల్ప్ చెయ్యి చాలు అని అంటేని కృణాల్‌డు కూడా సరే అని అంటాడు. ఇక ఆ తర్వాత రోజు మార్నింగు అందరూ ముంబై వెళ్ళడానికి రెడీ అవుతారు. కృణాల్‌డు మాత్రం అసల ట్రేసీని మర్చిపోలేకపోతాడు. నిన్ను వదిలి నేను వెళ్ళలేకపోతున్నాను. నేనిక్కడే ఉండిపోతాను. వాళ్ళని వెళ్ళిపోనివ్వు అని అంటాడు. ట్రేసీ ఏమీ పర్వాలేదు. నేను ఒక రోజులో వచ్చేస్తాను. నువ్వు ముంబై వెళ్ళిపో అని కృణాల్‌డ్‌కి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది. కానీ కృణాల్‌డ్ మాత్రం వెళ్ళే దారిలోని ట్రేసీని ఊహించుకుంటూ ఉంటాడు. ఒక ప్లేస్‌కి వెళ్ళిన తర్వాత పోలీసులు చెకింగ్ పర్పస్‌లో వీళ్ళ కార్‌ని ఆపుతాడు. పోలీసు డిక్కీని ఓపెన్ చేయండి. లగేజ్‌ని చెక్ చేయాలి అని అంటాడు. వీళ్ళు కూడా మా లగేజ్‌లో ఏముందిలే అని డిక్కీని ఓపెన్ చేస్తారు. అప్పుడే అసలు షాకు. ట్రేసీ బ్యాగ్‌లోని డ్రగ్స్ దొరుకుతాయి. పోలీసులు చాలా సీరియస్ అయ్యి ఈ డ్రగ్స్ ఎక్కడివి? మీరందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు అని చాలా సీరియస్ అవుతారు. కృణాల్‌డు ఈ లగేజ్ మాది కాదు. ట్రేసీ అని ఒక అమ్మాయిది. ఆ అమ్మాయి కూడా మాతోనే గోవా వచ్చింది అని జరిగిన విషయమంతా చెప్పడానికి ప్రయత్నిస్తారు గానీ, ఇలాంటివి మేము చాలా చూసాం. నడండి పోలీస్ స్టేషన్‌కి అని పోలీసులు వీళ్ళ ముగ్గురిని పోలీస్ స్టేషన్‌కి పట్టుకుపోతారు. అయితే ఈ సీన్‌లోని ట్రేసీ వెనకాల కారులోనే ఉండి వీళ్ళందరినీ గమనిస్తూ ఉంటుంది. ఇక్కడే ఒక అసలైన నిజం మనం తెలుసుకోవాలి. నిజానికి ఈ అమ్మాయి పేరు ట్రేసీ కాదు. ఈమె ఒక ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని ఆన్‌లైన్‌లోని ఇలాగా అమాయకంగా ఉండే అబ్బాయిల్ని పటాయించి వాళ్ళని యూజ్ చేసుకొని డ్రగ్స్‌ని వేరే వేరే ఊళ్ళకు తరలిస్తూ ఉంటుంది. అదే ఈ అమ్మాయి చేసే పని. ఆన్‌లైన్‌లోని ఈ అమ్మాయికున్న ప్రతి ఒక్క అకౌంట్ ఫేక్ అకౌంటే. వీళ్ళు దొరికిపోయారు అని తెలియగానే ఈ అమ్మాయి ఆన్‌లైన్‌లో తనకున్న అకౌంట్స్ అన్నిటిని డిలీట్ చేసేస్తుంది. ఆమె ఫోన్ నంబర్‌ని కూడా షట్ డౌన్ చేసేస్తుంది. అలాగే ముంబైలోని ఆమె ఎక్కడైతే ఉండేదో ఆ ప్లేస్‌లో ఉన్న సామానాన్ని కూడా అక్కడి నుంచి మార్చేసుకుంటుంది. ఆమె ఐడెంటిటీ అసలు ఎక్కడా కనిపించకుండా మొత్తం అంతా ఎరేజ్ చేసేస్తుంది. పోలీసులు కృణాల్‌డ్‌ని ఆ రిసార్ట్ దగ్గరికి తీసుకువెళ్తారు. అక్కడ ట్రేసీ ఉంటున్న రూమ్ డోరు లాక్ అయిపోయి ఉంటుంది. పోలీసులు కృణాల్‌డ్‌ని పట్టుకుని రిసెప్షన్ దగ్గరికి తీసుకువెళ్తారు. ఆ రిసెప్షన్‌లో ఉన్నవాళ్ళు ఆ రూమ్‌లో ఎవరూ లేరు. ఇందాకే ఆ రూమ్‌ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని చెప్తారు. ఇక కృణాల్‌డు నేనే తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకుందాము అంటే ఎటువంటి సాక్ష్యం లేకుండా పోతుంది. అన్ని డోర్లు మూసుకుపోతాయి. అడ్డంగా పోలీసులకి దొరికేస్తాడు. పోలీసులు కూడా కృణాల్‌డు పైన కేసు బుక్ చేస్తారు. పాపం కృణాల్‌డు జైల్లో ఇరుక్కుపోతాడు. అతను ఒక్కడే కాకుండా అతనితో పాటుగాని తన ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్‌ని కూడా ఈ కేసులో ఇరికిచ్చేస్తాడు. అలాగా కృణాల్‌డు ఆ ఆంటీ దెబ్బకి తన జీవితాన్ని నాశనం చేసేసుకుంటాడు. ఇక ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో మీకు ఎలాగనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అయితే మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని ఆంటీల వెనకాల తిరిగే మీ ఫ్రెండ్‌కి షేర్ చేయటం కూడా మర్చిపోకండి. మరో కొత్త మూవీతో నేను తొందరగానే మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.